మీ మొబైల్ ఫోన్ ఎవరికన్నా ఇచ్చి మళ్ళీ వాళ్ళని అడిగితే మీకు ఇవ్వనని చెప్పి బెదిరిస్తున్నారా? లేకపోతే మీ మొబైల్ ఫోన్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరన్నా దొంగతనం అయితే జరిగిందా? లేకపోతే ఏమైనా మూవీ థియేటర్స్‌కి వెళ్ళినప్పుడు బైక్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ అయితే పడిపోయి పోయిందా? అలాంటి వాటిలన్నిటికి సొల్యూషనే ఈ వీడియో అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి రాజ్ బ్లాగ్స్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రోజువారీ వాడే సెల్ ఫోన్ గనక చూడండి. మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి CEIR అని గూగుల్‌లో టైప్ చేయండి. ఫస్ట్ మీకు ఈ లింక్ వచ్చిద్ది. లింక్ ఓపెన్ చేయండి. దీని ద్వారానే ఎక్కువ మొబైల్స్ అయితే ట్రేస్ చేసి వాళ్ళకైతే ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, CEIR అని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బ్లాక్ స్టోలెన్ అండ్ లాస్ట్ మొబైల్ అని ఉంది, అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ అని ఉంది, చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అని చెప్పి కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉన్నారు. వీటి ద్వారా యూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే మొబైల్స్ బ్లాక్డ్ అని చెప్పి వచ్చింది. టోటల్గా పోయిన మొబైల్స్ ఎన్ని బ్లాక్ చేశారో, తర్వాత మొబైల్ ట్రేస్డ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని మొబైల్స్ అయితే ట్రేస్ చేశారో అక్కడ డేటా అయితే మీకు చూపిస్తున్నారనమాట. చాలా మంచి వెబ్సైటు. తర్వాత ఇంకొంచెం మిందకి వెళ్తే మీకు నేను చెప్పే కదా, 14422 నెంబర్కి IMEI నెంబర్ మెసేజ్ చేస్తే ఫోన్ వాడుతున్నారు లేదని తెలిసిద్ది అన్నారు కదా, సేమ్ నెంబర్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇంకా వీళ్ళది యాప్ కూడా ఉంది. యాప్ ద్వారా కూడా మీరు ప్లే స్టోర్‌లోకి డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లాక్ స్టోలెన్ మొబైల్ లాస్ట్ మొబైల్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఒక కంప్లెయింట్ అయితే రైజ్ చేద్దాం. చూడండి ఎలా ఇవ్వాలి ఏంటనేది మీకు నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలా మనం ట్యాప్ చేయంగానే ఫస్ట్ లింక్ మీద మీకు ఇక్కడ దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే వచ్చిద్దనమాట. ఇప్పుడు డివైస్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ప్రెజెంట్ మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ IMEI నెంబర్ అని చెప్పి అడుగుతుంది కదా, IMEI నెంబర్ని ఇచ్చి మళ్ళీ కింద IMEI నెంబర్ 2 అని ఉంది కదా, సేమ్ నెంబరే మళ్ళీ కింద కాపీ పేస్ట్ చేయండి. తర్వాత డివైస్ బ్రాండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ బ్రాండ్ ఏంటి, ఒప్పోనా, వివోనా, శాంసంగ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డివైస్ మోడల్ అని ఉంది కదా, అది ఏ మోడల్ ఏంటనేది అక్కడ మీరు ఇవ్వండి. ఇక్కడ మీ బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి కింద అన్ని మ్యాక్సిమం చూపిస్తారు. చూపించి అన్నిట్లో మీ మొబైల్ ఏ బ్రాండింగ్ చెందింది ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత కింద డివైస్ మోడల్ అనే పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ఇన్వాయిస్ అని ఉంది కదా, మీరు బిల్ కాపీ అనేది ఉంటుంది కదా, ఆఫ్లైన్లో కొంటే బిల్ కాపీ, ఆన్లైన్లో కొంటే పీడిఎఫ్ ఏదో ఉంటుంది కదా, అది మీరు అక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ లాస్ట్ ప్లేస్ అని ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీది ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు ఎక్కడో పోయిందనుకో, ఆ ప్లేస్ అనేది అక్కడ మీరు మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ లాస్ట్ డేట్ అని ఉంది, ఎప్పుడైతే మీరు పోగొట్టుకున్నారో ఆ డేట్ని మీరు క్యాలెండర్ సింబల్ ఓపెన్ చేసి అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్, మీరు ఏ స్టేట్కి చెందినవారు ఏంటనేది ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి కింద డిస్టిక్ అని ఉంది కదా, ఆ డిస్టిక్ అనే చోట దగ్గర మీరు మీ మీ యొక్క డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అన్నీ ఉంటాయి అనమాట డిస్టిక్స్ అనేది, స్టేట్స్ కూడా అలాగే అన్నీ ఉంటాయి. తర్వాత సెలెక్ట్ పోలీస్ స్టేషన్ అని ఉంటుంది, మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏముంది ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున రికవరీ చేసుకున్నప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి అయితే మీ మొబైల్ అయితే వస్తుంది. తర్వాత పోలీస్ కంప్లైంట్ నెంబర్ అనేది ఉంటుంది కదా, అన్నిటికంటే ముందు ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాప్ అనేది మీరు యూజ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత అంతా ఇచ్చేసిన తర్వాత మీ ఇక్కడ మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చూశారు కదా, ఇక్కడ ఓనర్ నేమ్ అంటే మనం పోగొట్టుకున్నాం కదా, మన పేరు అనేది ఇవ్వాలి. తర్వాత మన యొక్క ప్రజెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. తర్వాత ఐడెంటిటీ ఉందో చూశారు కదా కింద, ఐడెంటిటీలో మీరు ఎనీ ఐడెంటిటీ, ఆధార్, డ్రైవింగ్, పాన్, ఓటర్ ఐడి కార్డ్ ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. ఇక్కడ మెన్షన్ చేసి ఉంది చూశారు కదా, ఇచ్చిన తర్వాత అప్లోడ్ ఐడెంటిటీ అని ఉంది కదా, మన యొక్క ఐడెంటిటీ అనేది అక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది, తర్వాత ఐడెంటిటీ నెంబర్ అనేది ఉంది. ఆ తర్వాత ఆ రెండు ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేస్తే ఇక మీ మొబైల్ అనేది అక్కడ అఫీషియల్గా ఇక కంప్లైంట్ అనేది రేజ్ అయిపోయిందనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోద్ది. ఇక పోలీసులందరూ ఇక అదే పనిలో అయితే ఉంటారు. మ్యాక్సిమం ఈ ద్వారానే ఎక్కువ మొబైల్స్ అనేది రికవరీ అయితే చేయడం అయితే జరిగింది. కాకపోతే దీనిలో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం కంప్లైంట్ కాపీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూశారు కదా, ఇట్లా అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని కరెక్ట్గా ఇచ్చామనేది చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 10 డేస్కి ఎంతవరకు వచ్చింది ఏంటని చూసుకుంటా కూడా మీకు ఒక రిక్వెస్ట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. అది ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే మొత్తానికి మీరు ట్రేస్ చేసుకోవచ్చు. పోలీసులు కానీ మీ ట్రేస్ చేసే సిబ్బంది ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు వచ్చింది ఏంటనేది స్టేటస్ మొత్తం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫౌండ్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇచ్చేసిన తర్వాత ఫోన్ అనేది అన్బ్లాక్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి, ఇది వచ్చేసరికి వాట్సాప్ నెంబర్ అనమాట. ఇట్లా మన స్టేటు మన జిల్లా వైజ్గా, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జిల్లా వైజ్గా అయితే ఐపీఎస్ గారు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏ జిల్లాకు సంబంధించిన ఐపీఎస్ గారు. మీరు ఇక్కడికి వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేస్తే కనుక మీకు ఒక చాట్ బాక్స్ ఓపెన్ అయ్యిద్ది, లింక్ ఒకటి వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీరు మెయిల్తో లాగిన్ అయిపోయి ఉంటారు కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట. ఫస్ట్ మీరు లాగిన్ అవ్వటానికి ఏ మెయిల్ ఐడి ఇచ్చారో అదే మెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీకు ఫుల్ అడ్రస్ అని ఉంది కదా, అడ్రస్ అనేది ఫుల్గా ఇవ్వాలి. తర్వాత ఐఎంఈ నెంబర్ అని ఉంది కదా, ఐఎంఈ నెంబర్ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్, మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఐఎంఈ నెంబర్స్ రెండు ఇచ్చేసిన తర్వాత మొబైల్ మేకింగ్ అండ్ మోడల్ అనేది ఇవ్వాలి. ఏ ఫోన్ పోగొట్టుకున్నారు, వివో T2 Pro, ఒప్పో, మీ ఇష్టం వచ్చింది. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ మిస్సింగ్ అని ఉంది కదా, ఎప్పుడైతే మిస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను December 20th మిస్ అయిందని చెప్పి, పోయిన సంవత్సరం మిస్ అయిందని చెప్పి పెడదాం అనమాట కంప్లైంట్. ఇప్పుడు డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లేస్ ఆఫ్ మిస్సింగ్ ఏరియా అని చెప్పి ఉంది ఇక్కడ. ఇక్కడ మీకు కావాలితే నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, కడప, కర్నూలు మీ ఇష్టం వచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఆ ఏరియా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఎలా పోగొట్టుకున్నారు ఏంటనే దాని గురించి ఎక్కడైతే మీరు ఏదో ఒకటి ర్యాండమ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి ఐఎంఈఐ ఉన్న కాపీ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేసేసి సబ్మిట్ అనేది కొట్టేస్తే రిక్వెస్ట్ అనేది రేజ్ అయిపోతుంది. చూశారు కదా వీడియోస్. ఫోన్ ఏంటంటే ల్యాండ్స్కేప్లో పెట్టుకుంది, నేను పోర్ట్రేట్ మోడల్లో రికార్డ్ అయితే చేశాను. దాన్ని ల్యాండ్స్కేప్లో పెట్టుకుంటే మీకు స్క్రీన్లో మొత్తం అంతా క్లియర్గా అయితే కనిపించింది. ఇలా ఈ పద్ధతి ద్వారా యూజ్ చేసి మీ మొబైల్ అనేది మీరు తిరిగి పొందొచ్చు. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నా, మొబైల్ అయితే తిరిగి వస్తుంది, రాకుండా అయితే ఏమీ ఉండదు మీరు ఈ పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి కనుక పాటించుకుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.